హాయ్ అండి, అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ తెలుసుకుందాం. ఇలా సరుకులు మనం ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా సేమియాలు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా సేమియాలు నిల్వ ఉండి లోపల పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదండి. బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా సేమియాలు డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత మిరియాలు ఒక 4-5 తీసుకుని సేమియాల్లో వేసేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకుని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, అవసరం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా పాడవకుండా అలానే ఉంటాయండి. మిరియాలు మంచి ఘాటుగా ఉంటాయి కదండి, పురుగులు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. కొంచెం సాల్ట్ వాటర్ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పోసామనుకోండి, గడ్డ కట్టకుండా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి వీడియో నేస్తే లైక్ చేయండి.